సో జై శ్రీరామ్ గైస్ అందరికి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆప్షన్ చైన్ ఎలా అనాలిసిస్ చేస్తాం, ఆప్షన్ చైన్ అనాలిసిస్ తీసుకొని మనం ట్రేడ్ ఏ విధంగా చేస్తాం ఇంట్రాడేలా. సో దానికి ఒక పర్ఫెక్ట్ మ్యాక్స్ అనాలిసిస్ అయితే మనం చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటనేది దీంట్లో చెప్పేస్తున్నా. ఇంకా ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా సో లైక్ మీకు ఎక్కువ ఎప్పుడైతే టైం ఉంటుందో ఆ టైం తీసి మరీ ఈ వీడియో చూడండి. బికాజ్ అది మధ్యలో ఏ వర్క్ వచ్చినా కానీ, సో బట్టలు ఆరేయడం కానీ, లేకపోతే అది షాపింగ్ పోవడం కానీ, సో పనులు మధ్యలో పెట్టుకొని మాత్రం ఈ వీడియో మాత్రం చూడకండి. సో ఈ వీడియో చూడాలంటే ఒక పర్ఫెక్ట్ ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేసుకోండి. బికాజ్ దీంట్లో కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం గైస్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆప్షన్ చైన్? ఆప్షన్ చైన్ అర్థం చేసుకునే ముందు ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటనేది తెలుసు. సో ఆప్షన్ అంటే అదొక డెరివేటివ్ అనమాట. ఆప్షన్ అంటే అదొక వెహికల్ లాంటిది. సో ఇప్పుడు మీరు ఒక రామ్ మందిర్కి వెళ్ళాలనుకుంటారు. సో రామ్ మందిర్కి ఎలా వెళ్తారు? త్రూ బస్ వెళ్ళొచ్చా, త్రూ ఫ్లైట్ వెళ్ళొచ్చా, త్రూ ట్రైన్ వెళ్ళొచ్చా, త్రూ మీ పర్సనల్ కార్లో వెళ్ళండి. సో ఇన్ని వేస్ ఉన్నాయి. సో అయింది మీరు రామ్ మందిర్ వెళ్ళడానికి. సో అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీలో చూసాం. నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయడానికి ఏ విధంగా చేస్తారు? సో దాంట్లో ఏంది ఫ్యూచర్స్ నుండి చేస్తారా, అండ్ కాల్ బై చేసి చేస్తారా, అండ్ పుట్ షార్ట్ చేసి చేస్తారా? రైట్, ఏం వేస్ ఉన్నాయి కదా. ఇట్స్ నాట్ లైక్ అన్ యాసెట్. సో లైక్ ఇది గోల్డ్ లాగా కాదు. ఇది వచ్చేసి ఒక యూరో యూరో యుఎస్డి లాంటిది కాదు. ఇది ఒక ఏది తీసుకోదాం, ఒక ఎస్బీఐ కాదు. సో ఇట్స్ అన్ ఆప్షన్ అనమాట. సో లైక్ ఈ ఆప్షన్లలో మనకి ఏముంటాయి? సో ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే దీనిలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈక్విటీ ఉంటుంది, ఈక్విటీ ట్రేడింగ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏముంటుంది? ఈక్విటీ ఫ్యూచర్, ఇంకొకటి వచ్చేసి ఆప్షన్స్. రైట్, ఈ 3 అనేవి ఉంటాయి. ఈక్విటీలలో మనం ఏం చేస్తాం? ఇవి మొత్తం అయింది లాంగ్ పొజిషన్ హోల్డర్స్ కి, మోర్ దెన్ 1 డే ఎవరైతే ట్రేడ్ హోల్డ్ చేస్తారు కదా వాళ్ళ కోసం అనమాట ఈక్విటీ. ఈక్విటీలలో ఓన్లీ బై సైడ్ చేస్తారు గైస్. సో మార్కెట్ అనేది పై సైడ్ పోతుంది, వాళ్ళ కోసం మాత్రమే ఈక్విటీ అనేది ఓపెన్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ లలో వచ్చేసి బై అండ్ సెల్ రెండు ఉంటాయి అనమాట గైస్. సో ఫ్యూచర్స్ లలో బై అండ్ గా సెల్ అనేది మీకు రెండు ఉంటాయి. అండ్ ఆప్షన్స్ లలో వచ్చేసి మీకు బై ఉంటుంది, సెల్ ఉంటుంది, అండ్ ఇట్లా అయింది సిఈ ఉంటుంది, అండ్ పిఈ కూడా ఉంటుంది. మొత్తం 4 వేస్ ఉంటాయి మీకు ఆప్షన్స్ లలో. సో ఫ్రీ అంటే ఏం లేదు. సో కాల్ యూరోపియన్, పుట్ యూరోపియన్, దాన్ని యూరోపియన్ అని పిలుస్తారు, నాట్ అమెరికన్. అండ్ సో కొంచెం ఎక్కువ కన్ఫ్యూజింగ్ ఉంది కదా మీకు. సో మీకు అది కొంచెం ఈజీగా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. సో మనకి ఆప్షన్ చైన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది? ఒకటి స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది కదా. స్ట్రైక్ ప్రైస్ దాంట్లో మార్కెట్ ఎంత ఉంది ఇప్పుడు? 22,000 వేసేసుకుందాం. 22,100, 22,200 ఈ విధంగా ఉందా? అండ్ కింద కూడా సేమ్ అదే విధంగా 21,900, 21,800. మోస్ట్ నిఫ్టీ పొద్దున నుంచి మధ్యాహ్నం దాకా యావరేజ్ 200 పాయింట్స్ దాకా అయితే మూవ్ చేస్తుంది, అది తెలుసు మనకి. సో ఆ విధంగా నేను గ్రాఫ్ అనేది అయితే గీసేసుకున్నా. ఇటు సైడ్ ఏముంటుంది? కాల్ ఉంటుంది, ఇటు పుట్ ఉంటుంది. రైట్. సో ఆ పుట్లలో మనం ఏం అనాలిసిస్ చేస్తాం? దాంట్లో మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి తీసుకుపోతా. సో ఏది క్రోమ్ లలో మనకి ఆప్షన్ చైన్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ మీరు ఏం లేదు గైస్, గూగుల్లోకి పోయి జస్ట్ ఆప్షన్ చైన్ టైప్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ ఇది ముంగటనే వచ్చేస్తుంది. సో మీకు ఇది చూడంగానే గబరాయించిపోతారు అనమాట. అంత గబరాయించకండి. సో ఇంకా సింపుల్ గా మీకు చెప్తా. ఈ మొత్తం డేటా అనాలిసిస్ లో మీకు ఓఐ ఉంటుంది, చేంజ్ ఇన్ ఓఐ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, బిడ్ ఉంటుంది, చెత్త అంత ఉంటుంది. అదంతా మనకు అవసరం లేదు. జస్ట్ మనం ఈ 2 ఫోకస్ చేయాలన్నమాట. సో ఒకటి ఆప్షన్ ఓఐ, ఇంకా చేంజ్ ఇన్ ఓఐ. ఇవి 2 మాత్రమే కనిపిస్తుంది కదా, సెల్ ఇస్తుంది. ఇవి 2 మాత్రమే మనం మెయిన్ గా చూడాలన్నమాట. సో ఇది అనేది మనకి డైలీ ఇంట్రాడేలలో హెల్ప్ చేస్తుంది. సో మిగతా అంతా మనకి ఎక్కువ అవసరం లేదు, దాని గురించి పట్టించుకోకండి. జస్ట్ ఇవి 2 బేసిస్ మీద మీరు అయితే ఫోకస్ చేయండి. సో ఇవి 2 ఏందనేది చూసాం ఇప్పుడు. సో ఇప్పుడు దీంట్లో ఓఐ అంటే ఏంటిది, అండ్ సిఓఐ అంటే ఏంటిది? ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్,
సిఓఐ అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? సో ఓఐ వచ్చేసి ఓవరాల్ డేటా అనేది మనకి ఇస్తుంది అనమాట. ఆ వీక్ మొత్తంలో మీకు ఎంత డేటా అయింది, మొత్తం అయింది 1 వీక్ డేటా ఇస్తుంది అనమాట. అండ్ చేంజ్ ఇన్ ఓఐ అనేది ప్రెసెంట్ డే అంటే ఏంది గైస్? సో లైక్ ప్రెసెంట్ ఇప్పుడు మనం థర్స్డే తీసుకోండి వీకెండ్. సో థర్స్డే రోజు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, కాల్ సైడ్ చూపించారు, రావాలి సెల్ సైడ్ చూపించారా, ఎంత ఇంట్రెస్ట్ చూపించారు అనేది అదే రోజు డేటా అనేది మనకి ఇస్తుంది. సో అది వచ్చేసి చేంజ్ ఇన్ ఓఐ. సో ఓఐ వచ్చి సో ఓఐ ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎవరు చూస్తారు? ఎవరంటే ఏం లేదు. సో మీకు ఇంకా క్లియర్ చెప్తా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ దగ్గర ఒక క్యాపిటల్ ఉంది, మీ అకౌంట్లలో ఒక 20,000 to 50,000 అనేది చేంజ్ ఉంది. సో మీరు అది ఏం చేసారు, దాన్ని తీసుకెళ్ళి ఒక నిఫ్టీలలో కానీ ట్రేడ్ అనేది తీసుకురు త్రూ ఒక బ్రోకర్. సో లైక్ జీరోదా ఆర్ అప్ స్టాక్స్. సో వాటిలలో మీరు మీ క్యాపిటల్ అనేది గెయిన్ చేశారు. మీరు ఒక కాంట్రాక్ట్ ఓపెన్ చేశారు. ఓపెన్ కాంట్రాక్ట్ అంటది, ఓపెన్ కాంట్రాక్ట్. సో ఓపెన్ కాంట్రాక్ట్ అనేది మీరు సైన్ చేసేసారు. ఆ తర్వాత మీ మనీ అనేది బ్రోకర్ లో ఇన్వెస్ట్ చేశారు. సో ఆ మనీ అక్కడ నుంచి ఏమైంది, అక్కడ నుంచి డైరెక్ట్ గా ఎన్ఎస్సీలోకి వెళ్ళిపోయింది. ఎన్ఎస్సీలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ మీది యొక్క ఇంట్రెస్ట్ ఒక నంబర్ అనేది చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఇంట్రెస్ట్ ఒక నంబర్. సో మీ యొక్క ఇంట్రెస్ట్ అనే నంబర్ అనేది పెరుగుతున్న కొద్దీ మీది ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చూడండి, మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుంటది ఇక్కడ. సో యాజ్ మీకు అయింది, ఆ తర్వాత ట్రేడ్ మీద మీకు అనేది మూడు అయింది. సో లైక్ దాంట్లో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీరు తీసేద్దాం అనుకుంటే డిసైడ్ అయిపోయారు. తీయంగానే ఏమైపోతుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది. సో ఆ తర్వాత బిడ్ ప్రైస్ అనేది పడిపోతుంది. అండ్ దాంట్లోకి మీరు మార్కెట్లో ఎగ్జిట్ అయిపోయారు అనగానే మీ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాంట్లో. సో అట్లా అనుకుంటూ మార్కెట్ అనేది పడిపోతుంది. సో ఆ విధంగా డేటా అనేది రన్ అవుతుంటుంది. అండ్ దీంట్లో మనం మెయిన్ ఏజ్ చూడాలి. సో డిసిజన్ మీ రెండు. సో మార్కెట్లలో హైయెస్ట్ అమౌంట్ ఎవరు వేస్తారు? సో ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళే కదా దీంట్లో అమౌంట్ వేసేది. సో లైక్ ఆప్షన్ సెల్లర్స్ వచ్చేస్తారు. ఆప్షన్ సెల్లర్స్ అంటే ఎవరు లేరు కదా. సో వాళ్ళ మార్కెట్ సైడ్ వేసి వెళ్ళిన వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. మార్కెట్ కిందకి పడ్డా కానీ వాళ్ళు మినిమైజ్ చేసుకుంటూ వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. మార్కెట్ పైకి వెళ్ళినా కానీ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసేటోళ్ళు ఆప్షన్ సెల్లర్స్ అనమాట. వాళ్ళకి హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ యూజ్ చేసి వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తారు. సో మోస్ట్లీ వీళ్ళ వల్లనే కదా గైస్ మనకి మార్కెట్లలో సో లైక్ ఈ హైయెస్ట్ నంబర్ అనేది పెరిగేది ఇంకా తగ్గేది. సో ఏమంటారు, హైయెస్ట్ నంబర్ పెరుగుతుంది వీళ్ళ వల్లనే అండ్ తగ్గుతుంది వీళ్ళ వల్లనే, రైట్? సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసేసేయాలి వీళ్ళని? సో ఏం లేదు guys, మనం జస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చేంజ్ చేసుకోవాలి. పిఓవి, మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి guys. సో ఏం లేదు, ఆప్షన్ సెల్లర్ ఆ మార్కెట్ ని ఎలా చూస్తాడు? ఆప్షన్ సెల్లర్ అంటే ఎలా చూస్తాడంటే, ఇప్పుడు మనం డైలీ సిఈ అనేది ఏమంటాం, పైకి వెళ్తున్న మార్కెట్ ని సిఈ అంటాం. అండ్ పిఈ వచ్చేసి మార్కెట్ అయిపోయేది డౌన్ఫాల్ అవుతుంది, దాన్ని పిఈ అంటాం, రైట్? సో ఆప్షన్ సెల్లర్ ఆ విధంగా చూడడం అనమాట. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటా పోతుంది. సో ఆప్షన్ సెల్లర్ ఎట్లా చేస్తారంటే, సిఈ వచ్చేసి సి అండ్ పి, రైట్? సిఈ వచ్చేసి డౌన్ఫాల్ చూస్తాడు అండ్ పిఈ వచ్చేసి అప్ సైడ్ చూస్తాడు. కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో ఏం లేదు కదా దీంట్లో. సో ఎప్పుడైతే మార్కెట్లల్లో సిఈ ఏదైతే ఉందో చూడండి, సో ఇక ఇప్పుడు మార్కెట్ అనేది బులిష్ ఉంది. బులిష్లల్లో ఎక్కువ జనాలంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో బులిష్ చూపించినప్పుడు ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటాయి చూడండి, మీకు ఇంకా క్లియర్ రాసా, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ దీని పేరు ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ సిఓఐ అండ్ ఓఐ. సో గైస్ ఎప్పుడైతే కాల్ సైడ్ ఇంట్రెస్ట్ పెరుగుతుందో అండ్ సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ కింది సైడ్ పడిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే పుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందో సెల్ సైడ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో బయర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతారు, మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోండి. సో డైరెక్ట్ మీకు దీని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత చాట్కే తీసుకెళ్తా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో సెల్లర్ మైండ్ సెట్ దగ్గర ఉన్నాం. సెల్లర్ మైండ్ సెట్ వచ్చేసి ఏంటిది, సి అంటే మార్కెట్ అనేది కిందికి పడేస్తుంది, పి అంటే మార్కెట్ అనేది పైకి పడేస్తుంది. దేంట్లో ఇంట్రెస్ట్ పెరుగుతుందో దానికి ఆపోజిట్ గా మనం థింక్ చేయాలన్నమాట. ఆపోజిట్ గా థింక్ చేసి డేటా అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇప్పుడు డేటా అనాలిసిస్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఉంది బిడ్ ప్రైస్. సో ఇక్కడ తీసేసుకున్నాం. దీంట్లో మనం చూడాల్సింది నిఫ్టీలే చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ మ్యాక్స్ డైలీ ఎంత అవుతుంది, మ్యాక్స్ అయింది 200 to 300 పాయింట్స్ అనేది డైలీ అనేది ఇస్తుంది. 200 కూడా ఎక్కువైపోయింది. 100 to 200 తీసుకోండి, యావరేజ్ 200 తీసుకోండి. 200 పాయింట్స్ పైన 2000. సో ఇది మొత్తం చాట్ చూస్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా, సేమ్ కన్ఫ్యూజ్ కాకండి. సో ఎల్లో కలర్ ఏదైతే మార్క్ ఉంది కదా,
ఇవన్నీ ఇన్ ది మనీ అనమాట. అండ్ వైట్ కలర్ ఏదైతే ఉందో ఇది అవుట్ ఆఫ్ ది మనీ అనమాట. ఇది నేను మీకు ఇంకో వేరే వీడియో చెప్తా, దాంట్లో క్లియర్గా చెప్తా ఇన్ ది మనీ, ఎట్ ది మనీ, ఇంకా అవుట్ ఆఫ్ ది మనీ కాన్సెప్ట్ వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి మాత్రం డేటా ఎలా అనాలిసిస్ చేస్తాం అనుకుంటూ ఉంటుంది. సో దీంట్లో మనకి 200 పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి. సో డైలీ రన్ అనేది ఒకటి సి సైడ్ తీసుకుంటాం, ఒకటి పి సైడ్ తీసుకుంటాం. సి సైడ్ తీసుకుంటే ఎంత 21,800 ఒక లెవెల్ తీసుకున్నాం. 21,800 మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి 22,200 ఇక్కడ దాకా మనం రేంజ్ తీసుకుందాం. సో వీటిలలో ఏది హైయెస్ట్ ఉంది? 58 ఒకటి హై ఉంది, 81 హై ఉంది, 77,000 మంది ఉన్నారు, అండ్ 37,000 మ్యాక్స్ ఉన్నారు. సో వీళ్ళు హైయెస్ట్ ఉన్నారు 37,000. సో వీళ్ళ మనం ఏం చేసాం? సో సెల్ సైడ్ కూడా చూసాం. పీ సైడ్లలో 1,00,000 మెంబర్స్ ఉన్నారు ఇటు సైడ్, మళ్ళీ 71 ఉన్నారు 900 దగ్గర, మళ్ళీ ఇక్కడ 68 ఉన్నారు. అది ఇటు సైడ్ చూసుకుంటే 20,100 దగ్గర 40,000 ఉన్నారు, దాని కింద ఇంకెవరు లేరు కదా. ఆ తర్వాత బయర్సే ఉన్నారు. ఇంకా వీళ్ళంతా చాలా చిన్న క్వాంటిటీతోనే వచ్చిన వాళ్ళు అనమాట. లైక్ 11,000 అనేది చాలా తక్కువ క్వాంటిటీ, బట్ ఉన్నారు స్ట్రెంత్ అయితే. సో చూసాం, ఈ డేటా అనాలిసిస్ చేసుకుంటే ఏం తెలుస్తుంది? ఇది ఒక హైయెస్ట్ క్వాంటిటీగా, ఇది 22,000 అనేది ఒక లెవెల్ అనేది ఉందిగా మార్కెట్లలో. ఆ లెవెల్లో బయ్యర్స్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఎవరైతే మార్కెట్ని పైకి పంపేయాలని చూస్తారో వాళ్ళ క్వాంటిటీ ఎంత ఉంది? 1,04,000 ఉంది. అదే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 77,000 అంత చేంజ్ ఉన్నారు, రైట్? సో థర్స్డే రోజు ఏం జరిగింది? థర్స్డే రోజు 11,000 మెంబర్స్ అనేటోళ్ళు పార్టిసిపేట్ చేసారు ఇది మార్కెట్ కింద పడేయడానికి. అండ్ దీంట్లో 69,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చూపించారు ఇక్కడ మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి. సో క్లియర్గా అర్థమవుతుంది కదా గైస్. కాల్ సైడ్ ఉన్న వాళ్ళేమో మార్కెట్ని కిందికి తీసుకెళ్లి ఇంట్రెస్ట్ చూపించారు, పీ సైడ్ ఉన్న వాళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్లి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. అంతే, చాలా సింపుల్ గైస్. సో తర్వాత ఈ 69 ఉన్నారు అండ్ ఇక 11,000 ఉన్నారు. సో ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ థర్స్డే. ఆబ్వియస్లీ దాన్ని అయింది ఖచ్చితంగా బయర్సే గెలుస్తారు. సో కరెక్ట్ 22,000 అనే లెవెల్ బ్రేక్ అవ్వంగానే సో మార్కెట్ గట్టిగా పైకి ఇచ్చేసింది. ఇట్స్ కంప్లీట్ బుల్ రన్. క్లియర్ కనిపిస్తుంది కదా గైస్. మార్కెట్ అనేది ఎలా ఇస్తుంది? సో ఇదైతే ఈ లెవెల్స్ చూపిస్తుంది కదా గైస్. ఈ లెవెల్స్ ఏది ఇండికేట్ చేస్తుంది అంటే, సో సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ అనేది చెప్తుంది ఏ బిట్లో అయితే మనకి హైయెస్ట్ వాల్యూ ఉందో. సో ఇప్పుడు చూసుకోవాలి, మనం ఒక స్టాక్ ప్రైస్ తీసుకోదాం. సో మొత్తం మీరు చేద్దాం. సో సపోజ్ దీంట్లో ఒక 5 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 3 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 2 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 2 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 6 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 5 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 2 మిలియన్ ఉన్నారు, దీంట్లో ఒక 3 మిలియన్. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు 22,000 దగ్గరికి వస్తుంది చూడండి గైస్. 22,000 దగ్గరికి మార్కెట్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతుందో సో అక్కడ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో చూడండి గైస్, సో లైక్ బిగ్ క్యాపిటల్ ఆఫ్ అమౌంట్ తీసుకొని వస్తారు చూడండి, వాళ్ళు రెడీగా ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ 22,000కి స్ట్రైక్ అవుతుందో, 22,000 స్ట్రైక్ అవ్వగానే అక్కడ ఒక వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. సపోర్ట్ దొరికి మార్కెట్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అందుకని అక్కడ 6 మిలియన్ మెంబర్స్ అందరూ యాక్టివ్గా ఉన్నారనమాట ఆ ప్లేస్లో, కంపేర్ టు 5 మిలియన్. మళ్ళీ వాళ్ళు దాన్ని పైకి తీసుకెళ్ళి 22,100 దగ్గరికి అయితే క్లోజింగ్ ఇచ్చేస్తారు. దీని లోపల మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకుంటాం. సింపుల్ ఉంది కదా గైస్. ఆ తర్వాత అదే ఇక్కడ ఆప్షన్ సెల్లలో చూద్దాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1,04,000 బయర్స్ ఉన్నారు. అది కూడా 69,000 ఓన్లీ థర్స్డే వచ్చారు. అందుకే థర్స్డే మార్కెట్ చూపిస్తాను నేను. అండ్ దీంట్లో 11,000 మాత్రమే సెల్లర్స్ ఉన్నారు, రైట్? 11,000 మాత్రమే సెల్లర్స్ ఉండేసరికి మార్కెట్ ఏమవుతుంది? ఇంకా ఆబ్వియస్లీ ఆ లెవెల్కి రాగానే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో నిఫ్టీ ఓపెన్ చేసి చూద్దాం. అదే మార్కెట్ ఓపెన్ అయింది, డౌన్ఫాల్ అయింది. ఇక్కడ 900 ఓకే 950 దగ్గరకు వచ్చింది. సో నిజంగా 950 దగ్గరికి రివర్స్ అయింది. అక్కడ నుంచి కూడా తీసుకొచ్చా అంటే చూద్దాం. 950 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఉంది 950, ఇక్కడ 950 ఉంది. దీంట్లో ఎంతమంది? 22,000 మెంబర్స్ ఉన్నారు అండ్ 8,000 ఏమో ఓకే 8,000 ఏమో అదే రోజు వచ్చారు. 8,000 మెంబర్స్ ఏమో యాక్టివ్ ఉన్నారు. ఇక్కడ చూస్తే -2,000 యాజ్ యూ కెన్ సీ గైస్, -2,315 అంటే అందరూ మార్కెట్లోకి ఎగ్జిట్ అయిపోయారు. ఇంకా మళ్ళీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి అయితే ట్రై చేయలే. ఎవరెవరైతే బయర్స్ ఉన్నారో, ఎవరెవరైతే సెల్ చేసేటోళ్ళు ఉన్నారో సెల్లర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయారు. సో బయర్స్ అందరూ యాక్టివ్ ఉన్నారు ఇక్కడ. సో బయర్స్ అందరూ యాక్టివ్ ఉంటే ఇంకేమైతే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఒక సపోర్ట్ లెవెల్ తీసుకొని. సో మార్కెట్ అదే చేసిందా? 950 ఇక్కడ 50 దగ్గరికి అందరు ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ కరెక్ట్ 60 దగ్గరికి మార్కెట్ అనే వాళ్ళు పైకి బుల్ చేసేసింది. సో అందరు ఎగ్జిట్ అయిపోయేసరికి క్వాంటిటీ తగ్గిపోయింది. అక్కడ నుంచి మార్కెట్ బుల్ రన్ పడుతుంది.
మళ్ళీ 2000 దగ్గర మనకి టెస్ట్ అనేది చేసింది చూడండి గైస్, కరెక్ట్ 2000 లెవెల్ దగ్గరకు రాగానే ఎవరు బిగ్ బయర్స్ ఉంటారు, బిగ్ బయర్స్ అందరిగా తీసుకోవడం స్టార్ట్ చేసేసారు. అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇదే విధంగా మనం డేటా డైలీ అనాలిసిస్ చేయవచ్చు గైస్. సో డేటా అనాలిసిస్ చేయడం చాలా ఈజీ ఇది. సో దీంట్లో మనం ఒక ప్రాపర్ నంబర్ అనేది తీసుకొని మరి మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఒక వే ఆఫ్ అనాలిసిస్ చేసి ఆ తర్వాత మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట డైలీ బేసిస్ మీద. సో ఈజీ ఉంది కాన్సెప్ట్. మీరు ఏం చూడకండి, ఈ వాల్యూమ్ నుంచి ఈ చెత్త అంతా మనకు అవసరం లేదు. జస్ట్ ఈ చేంజ్ ఇన్ ఇంకా ఇవి రెండు మాత్రమే మనకు కావాలి కదా, మధ్యలో ఉన్న సొంత అవసరం లేదు. అఫ్ కోర్స్ ఇది అయింది, ఎవరైతే లాంగ్ హోల్డర్స్ ఉంటారో చూడండి వాళ్ళకి పనికి వస్తుంది. సో వాళ్ళు క్వాంటిటీ చూసుకుంటారు, ఆ తర్వాత ఎంతగానో ఉంది, ఎంత బెడ్ ఉందనేది చూస్తారు. సో మనలాంటి ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే వీటితో పని లేదు. మనం డైలీ బేసిస్ మీద వస్తాం, ప్రాఫిట్ గెయిన్ చేస్తాం, అండ్ తర్వాత ఎగ్జిట్ అయిపోతాం అంతే గైస్. సో వీడియో అయితే చాలా క్లియర్ ఉంది అనుకుంటా గైస్. అండ్ ఐ హోప్ మీకు ఇంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పినాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధే రాధే.